హిమాలయాలు అనేవి భూమిపైకి వేలాడే దేవతలవలె కనిపించే మహత్తర పర్వత శ్రేణులు. హిమ అంటే మంచు, ఆలయం అంటే దేవాలయం. ఈ రెండూ కలిస్తే మంచుతో నిండి ఉన్న దేవాలయం అన్న అర్థాన్ని ఇస్తాయి. ఇది కేవలం భౌగోళిక రూపకల్పనే కాదు, ఇది ఆధ్యాత్మికత, పురాణగాథలు, ప్రకృతి వైభవం మరియు కొంతవరకు రహస్యాలతో కూడిన స్థలం కూడా. హిమాలయాలు భారతదేశం, నేపాల్, భూటాన్, చైనా, టిబెట్, పాకిస్తాన్ దేశాల మధ్య విస్తరించి ఉన్నాయి. దీని పొడవు సుమారు 2400 కిలోమీటర్లు. ఇందులో భాగంగా ఉన్న ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం. దీని ఎత్తు 8848.86 మీటర్లు. హిమాలయాల చరిత్ర, మూలాలు. 5 కోట్ల సంవత్సరాల క్రితం భారత ఉపఖండం యూరేషియా ఖండాన్ని కొన్నది. ఈ కొట్టే ప్రక్రియలో భూమిపైకి ఉబ్బి హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఇవి ఇంకా పెరుగుతున్నాయి, సంవత్సరానికి సుమారు 5 మిల్లీమీటర్ల మేర. హిమాలయాలు అనేక పవిత్ర నదులకు జన్మస్థలం. గంగ, యమున, సరస్వతి. ఇది అనేక మహర్షులు తపస్సు చేసిన స్థలం. కైలాసంలో శివుని నివాసంగా భావించబడే శిఖరం హిమాలయాల్లోనే ఉంది. పురాణాల ప్రకారం స్కంద పురాణం, వాయుపురాణం, శివపురాణం వంటి గ్రంథాలలో హిమాలయాల గొప్పతనం వివరించబడింది. పార్వతీదేవి పుట్టిన ప్రాంతం, హిమవంతుడు అనే రాజు రాజ్యం అంటే హిమాలయ పర్వతమే. ప్రసిద్ధ దేవాలయాలు: 1 బద్రీనాథ్, విష్ణువు ఆలయం. 2 కేదారనాథ్, శివుని పంచ కేదారాలలో 1. 3 యమునోత్రి, గంగోత్రి పవిత్ర నదుల జన్మస్థానాలుగా భావించబడతాయి. 4 అమర్నాథ్ గుహ, మంచుతో ఏర్పడే శివలింగంతో ప్రసిద్ధి చెందింది. హిమాలయాలు అనేక యోగులు, సిద్ధుల తపస్సు స్థలాలు. చాలామంది ఈ ప్రాంతంలో నిరాడంబరంగా ధ్యానంలో మునిగిపోయిన వారుగా మనకు ఉపన్యాసాల ద్వారా తెలుస్తుంది. హిమాలయాలలో ఎక్కువగా మంచు, గడ్డకట్టిన నేల ఉంటుంది. ఇది భారతదేశానికి ప్రకృతి కవచంలా పనిచేస్తుంది. చల్లని గాలులు దక్షిణ భారతాన్ని ఎక్కువగా తాకకుండా చూస్తుంది. ఇది వాతావరణం, మానవ జీవితం, జలవనరులు పట్ల అపార ప్రభావం చూపుతుంది. హిమాలయాలు భౌతికంగా పర్వతాలు, కాని భావంలో దేవతల నివాసం. పురాణాలలో పవిత్రత, శాస్త్రాలలో శక్తి, ప్రకృతిలో పరిపూర్ణత. హిమాలయాల చరిత్ర అనేది భౌగోళికమైనదే కాదు, అది ఆధ్యాత్మికమైనది కూడా. 1 కాంకాలా పాస్, రహస్య యుఎఫ్ఓ స్థలం. ఇది భారత్ చైనా సరిహద్దులో ఉన్న మారుమూల పర్వత ప్రాంతం. స్థానికులు మరియు కొన్ని రహస్య రిపోర్టుల ప్రకారం ఇక్కడ భూమికి అడుగున యుఎఫ్ఓలు దాగ ఉన్నాయంటారు. పర్యాటకులకు ఈ ప్రాంతం నిషేధితమైనది. ఇది మిస్టరీకి మరింత ఆసక్తికరమైన అంశం. 2 చంద్ర తాల్ సరస్సు వద్ద అనుభవాలు. కొంతమంది ట్రెక్కర్లు తెల్లటి వెలుగు వెలిగే వస్తువులు గాలిలో ఎగురుతున్నాయని చెబుతున్నారు. ఇవి వాతావరణ బెలూన్లు కాకుండా ఏలియన్ క్రాఫ్ట్లై ఉండవచ్చన్న అనుమానాలు. 3 భారత సైన్యం మరియు యుఎఫ్ఓలు. కొన్ని నివేదికల ప్రకారం భారత సైన్యం కొన్ని సందర్భాల్లో గగనతలంలో గుర్తుతెలియని వస్తువులను చూసిందట. కొన్ని సందర్భాల్లో చైనా డ్రోన్లు అనుకోవచ్చు, కాని వాస్తవంగా అవి చాలా వేగంగా కదిలే వింత వస్తువులుగా ఉంటాయని చెబుతారు. Band 5